ఇదేంద్రా ఇదేంద్రా గిన్ని గోళీలేంద్రా ఇన్ని పరీక్షలేంద్రా సుజాత ఓ సుజాత సత్తన్న వచ్చినావా ఒరేయ్ నువ్వు ఇక్కడనే ఉండు కదిలితే కాళ్ళ కొరకాసి పెడతా వచ్చినా గానీ ఎప్పటికీ తిట్టుకుంటూనే ఉంటావు చిన్నగున్నప్పుడు గుల్లమల్లితులు కూడా మింగినావా ఏంటిది అయినా ఒరేయ్ నువ్వు చేయబట్టే నన్ను అన్న తిడుతుండు అయినా నువ్వు పక్క కదిలిచివో నీ గుండు అలా కొడతా అగో ఫోర్ అన్ని సావగొడుతున్నది అయ్యో సత్తన్న నిన్ను తిట్టేది ఒక్కటే కనబడుతుంది నీకు అసలు వాడు ఏం చేసిండో తెలిస్తే నువ్వు కొడతావు తెలుసా అవునా దొంగతనానికి పోయింది ఆడు ఏ కాదన్నా దొంగతనానికి పోతే ఎందుకు తిడతా నేను అవును ఇంకా ఆమ్దాని వస్తున్నది అంత అని తీసుకుంటావు ఎందుకు తిడతావు ఛ పరాయి సొమ్ము పామస్ వంటిది నేను ముట్టను అయినా వాడు ఏం చేసిండు వానికి జ్వరం వచ్చిందని దవాఖానకు పోయిండు మరి జ్వరం వస్తే దవాఖానకు ఒక మీ ఇంటి చుట్టూ తిరుగుమంటున్నావు మా ఇంటి చుట్టూ తిరిగినా కొబ్బరి నీళ్ళు సల్లవోటో వేసి నెత్తి మీద తడి గుడ్డేసి పండుకోమందును అప్పుడు జ్వరం తక్కువ అయ్యేది కానీ అంతకన్నా వాడు ఇవాళ రేపు రోగాలు ఎట్లా వస్తున్నాయి సుజాత ఏమన్నా ఏటమాట మనిషియంగానే పోయి దవాఖానలో చూపించుకోవాలి గట్లా అనుకోబట్టే చూసినావా ఇవి పెద్ద రోగం వస్తే ఒక్కటే పారు బకిర్ దాన్నచ్చే కానీ వీళ్ళ దగ్గర పోతే అటు దాన్ననియరు ఇటు నిలకడ కూర్చోరు ఏంటి సుజాత ఏమంటున్నావు ఏం చెప్పండి సత్తన్న జస్ట్ జ్వరానికని పోతే ఇక చూడు ఎన్ని చీటీలు రాసిల్లో ఎన్ని మందులు రాసిల్లో ఎన్ని పరీక్షలు రాసిల్లో ఏంటి అవన్నీ మందులేనా అవునే ఇగో ఈ నల్ల పోటు అని చూడు ఇగో అయ్యో నల్ల ఫోటో కాదు జిరాక్స్ అంటారు కదా అన్ని గదేందుకురా గిదే ముక్క డాక్టర్ అడిగితే తమ్ముడా నీ తలకాయలు ఉన్న చిన్న మెదడు జితికి చింతపండు పులుసు లెక్క కారుతాంది అని అన్నాడట చిన్న మేడారు చిటికి పోతే మనిషికి మతుంటారా ఇక తెలవనోళ్ళు పోతే గంతే సంగతులు మళ్ళా రక్త పరీక్ష చేసి ఏమన్నారు ఎరికేనా రక్తమే లేదన్నారు గట్లా అని మందులు రాసినాడు అవును ఇగో ఇవన్నీ అవే మందులు గోరంత రోగానికి కొండంత వైద్యం చేసిండ్రే అర్రే నాయన ఇంకా నయము జ్వరం అంటానే పోయిండు కడుపు నొప్పో కాలు నొప్పో అంటాను పోతే కత్తులు కూడా అక్కర్లేని ఆపరేషన్ చేస్తా ఆయనతో ఇంకేందనుకున్నావే వీడు అట్టుకుపోయిందే 2000 కానీ వాళ్ళు బిల్లేసింది 5000 అవునరా దవాఖానకు పోతే మోకాలకు ఫుండ్ అయితే మోకానికి మందు ఇస్తారు మనకు వచ్చిన రోగం జల్దిగా పోవాలని దవాఖానకు పోతే ఇల్లు గుల్లయ్య కథ అవుతుందన్నా దవాఖానకు పోవాలంటే పైసలకే భయపడేటట్టు అవుతున్నదా మరెందుకు తిడుతున్నా అనుకున్నావన్నా మంచి దవాఖానా అని పోతే పట్ట పగలే చుక్కలు చూపించిరా ఈ నడుమ దొంగ దాటకర్లే చాలా మంది మోఫైన్రంట జ్వరం వచ్చిందంట అని పోతే జిరాక్సులు స్కానింగ్లు తట్టెడు మందులు మొత్తం రాసిచ్చి వెనకట సర్దికి జ్వరానికి తలకాయ నొప్పికి అన్నిటికీ జిందదీలాస్ మారే తీసుకునేటోళ్ళము ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మందులు వచ్చినాయిరా